హాయ్ అండి. ఈరోజు మీకు తెలుసాలో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే అసలు నెలలో రెండో శనివారమే సెలవు ఎందుకు ప్రకటించారు, అంటే మొదటి సాటర్డే కానీ లేదంటే థర్డ్ సాటర్డే కానీ ఇలా సెలవు ఎందుకు ప్రకటించడం జరగలేదు అనే దానికోసం చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. దానికైతే ముందు మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసిన ఫ్రెండ్స్. అసలు లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. నేను పెట్టే కంటెంట్ అయితే మంచిదే పెడుతున్నాను, వల్గర్ కంటెంట్ ఏది పెట్టట్లేదు. కొంచెం చిన్న చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ ఇవ్వటం కొంచెం మంచిది అని నేను అయితే అనుకుంటున్నాను. సో సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకైతే వెళ్తుంది కదా ఛానల్. ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్లో ఫామ్లోనే ఉన్నాయి, వాటినే చూసి వాటికి ఎన్నో కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా దాంట్లో లైక్లు షేర్లు చాలా జరిగిపోతున్నాయి. అది చెయ్యొద్దని నేనైతే అన్నాను. కానీ దయచేసి మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా కొద్దిగా పట్టించుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ విషయంలోకి వెళ్ళినట్లయితే సెకండ్ సాటర్డేని ఎందుకు సెలవు ప్రకటించారు అంటే పూర్వం 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి తన అసిస్టెంట్ ఉండేవాడట. అతను సెలవులో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను చూడడానికి తన స్వగ్రామానికి వెళ్ళేవాడు అనమాట. అయితే ఒక్కొక్క నెల అసలు అది కూడా కుదిరేది కదనమాట, సెలవు లేకుండా అయిపోయేదనమాట. ఇది తెలుసుకున్నటువంటి ఈ బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఈ మిడిల్లో ఏం జరిగేదంటే ఈ సెలవు లేని పక్షంలో తల్లిదండ్రులే పాపం వచ్చి ఇతన్ని చూసి వెళ్ళేవారట. అయితే వాళ్ళకి పాపం కష్టం కదా. సో ఈ అధికారి ఏం చేశారంటే అప్పుడు ఇలా కాదు, సెకండ్ సాటర్డేని ఒక సెలవు కింద ప్రకటిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆయన అయితే కొనసాగించారు. అదే విధంగా అదే సెలవును మ్యాక్సిమం ఇప్పుడు మనం భారత ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తూ వచ్చిందనమాట. ఇదండి రీజన్, సెకండ్ సాటర్డేకి వెనుక ఉన్నటువంటి రీజన్. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.